ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజబాబు హాజరై గ్రామ ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోనే ఉండి ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. త్రాగునీరు, రహదారులు, విద్యుత్, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై గ్రామస్తులు తమ సమస్యలను వివరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరబోతున్నాయని, అధికారులు గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకుని వేగంగా పరిష్కరించే అవకాశం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. మేమున్నాగానే పట్టా పాస్బుక్ తెచ్చుకున్నామని మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి బాధ పెట్టి ఎన్నెన్నో మాటలు అడుగుతున్నాడు సార్. నడి రోడ్డు మీద ఈడ గడేస్తామో కాడ ఎన్ని బూతులు మాట్లాడిండో అది నేను తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడాలేమో అని వెనక్కి వచ్చేసిన. మా బాధలు కాస్త మీరు ఆమోదించి మాకు దయించి మాకు ఆ ఫలాలు పట్టా పాసుబుక్కులు మంజూరు చేయమని మరీ అడుగుతున్నాను సార్. ఇంకొకటి అతని ఏంటంటే అతని ద్వారాగా ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టిండు, అయినా మేము నెలకొనే ఉన్నాం. ఈ ఊరు కాదు 4 పక్కల ఊర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పొలంలో పనిచేశారు కాబట్టి ఎంకరేజ్ చేసి మాకు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. వచ్చిన నమస్కారం సార్. పోతవరంలో గ్రామంలో నైట్ స్టే అంటే పల్లెనిద్ర అనే కార్యక్రమంలో మొట్టమొదటిగా జిల్లాలో ఈ గ్రామంలో ప్రారంభించడానికి నాతో పాటు ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు, వేరే హస్బెండ్, పార్టీ నాయకులు, దాంతోపాటుగా నాతో పాటు ఉన్నటువంటి అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది పల్లెనిద్ర అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క పర్సెప్షన్, మనం చేసే పని వల్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్. నువ్వు ఎంత వర్క్ చేసావు లేకపోతే ఎంత పని చేసావు అనేది కాకపోకుండా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు పని చేసావు అనేది కాకుండా ప్రజల్లో నీ యొక్క చేసే పని వల్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, అదే యాడ్స్. దానికోసం ప్రతి సోమవారం మనము ప్రజల సమస్యల మీద ఒక మీటింగ్ కార్యక్రమం పెడుతున్నాం, పీజీఆర్ఎస్ అని చెప్పేసి. దాని తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి పంపిస్తున్నాం. ఇంకా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానికి ఇంత నియమం, ఈ టైంలో అది క్లియర్ చేయాలని చెప్పేసి ఒక నియమం పెట్టుకుని దాని ప్రకారం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఉండండి. కలెక్టర్ గారి నుంచి అందరూ కూడా అవసరమైతే మీరు ఒక నైట్ స్టే చేయండి.
అక్కడ ఏమంటారు, ప్రజలు పొద్దున్నే పేదవాళ్ళు అందరూ కూడా, లేదంటే కనుక పనులకి వెళ్ళిపోయిన అందరూ కూడా మార్నింగ్ వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, 7 గంటలకల్లా వస్తారు. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, ఒక రోజు వాళ్ళు కనుక వాళ్ళు మానేస్తే, ఇది కాకుండా మీరే అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రజలతో ఉండండి. ప్రజలతో ఉంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్య ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందాలనుకుంటున్నారో ఆ విషయం కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళు విలేజ్లో ఫేస్ చేస్తున్న సమస్య ఏంటో మీకు తెలుస్తుంది. సో నైట్ ఉంటారు, నైట్ మీ అందరితో కూడా మాట్లాడతారు. మళ్ళీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లేచిన తర్వాత వాళ్ళు అసలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పనులు ఎలా చేస్తున్నారు, మార్నింగ్ ఎలా పనులకి ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే కంపల్సరీగా మీరు ఒక పల్లె నిద్ర చేస్తే మీకు అవగాహన వస్తుంది అని చెప్పేసి కంపల్సరీగా మీరు వెళ్ళండి, విలేజెస్కి వెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని మనం పురస్కరించుకొని దాని ఒక మంచి ఆలోచనగా తీసుకుని, సీరియస్గా తీసుకుని ఈరోజు ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఈరోజు ఈ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలు మీరు అందరూ కూడా ఏదో ఒక మీటింగ్ వచ్చాము, మీటింగ్లో అడిగితే చెప్తాము అన్నది కాకుండా మనందరూ కూడా, ఇక్కడ నేను కలెక్టర్ని కాదు, లేదంటే ఇంకా వేరే రకంగా కూడా ఏదో ఊరు పర్సన్ కాకపోకుండా మీలో ఒకటిగా మీరు ఏదైనా సరే మాట్లాడు. అంటే మీకు ఏదైనా సమస్య ఉంటుంది కానీ సమస్యతో పాటు దాంతోపాటు మీరు ఏమన్నా అభివృద్ధి చెందాలని కానీ, లేదంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వాలని కానీ, మీకు ఫెసిలిటీ ఇస్తే దాని ద్వారా అవ్వడం కానీ, లేదంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండటం కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండడం, తాగునీటి సమస్య ఏదైనా ఉన్నదని చెప్తే దాని గురించి ఉండడం. తర్వాత ఆఫీసర్స్ కంపల్సరీగా ప్రతి విలేజ్ కూడా విజిట్ చేయాలి. అసలు ఆఫీసర్స్ వస్తున్నారా లేదా, మీరు ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని విషయం. తర్వాత పవర్ ఎట్లా వస్తుంది, పవర్ కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడు త్వరితగతిన వస్తున్నాయా లేవా. సో ఇట్లాగా మీరు ఏదైనా సరే మీరు అడిగితే ప్రభుత్వం మీకోసం ముందుంది. ప్రభుత్వం ఒక కలెక్టర్నే ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ రాత్రి ఉంటాను, మళ్ళీ తెల్లారగట్లు మీతో పాటు నేను లెగిసి కొన్ని విలేజెస్కి మీ హ్యామ్లెట్స్ కూడా నేను రావడం జరుగుతుంది, మీతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడతాం. దర్శి కాన్స్టిట్యున్సీలో, దర్శి మండలంలో పోతవరం అనే గ్రామంలో పల్లె నిద్ర అనే కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు దర్శి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు కుట్టుపేట లక్ష్మి గారు, వారి హస్బెండ్ అండ్ ఆల్ పొలిటికల్ నాయకులందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా, వారితో పాటు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ పల్లె నిద్ర అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఏ పని చేసినప్పటికీ కూడా ప్రజలు సంతృప్తిలో ఉన్నారా లేదా అనేది ఒకటే కొలమానంగా పాలన జరుగుతున్న సందర్భంలో ప్రతి అధికారి కూడా ప్రజలకు చేరువుగా ఉండాలని, దానికి సంబంధించి పీజీఆర్ఎస్లో మనం ఎవ్రీ మండే గ్రీవెన్సెస్ వింటున్నాము. దాంతోపాటు ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళాలని ఆదేశాల ప్రకారం ఫీల్డ్లోకి వెళ్తున్నాము. దాంతోపాటు అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో అధికారులకు చేరలేకపోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక అట్లా ఉండడం అనేది గమనించి కలెక్టర్ వారంలో అంటే నెలకి 8 సార్లు విలేజెస్కి వెళ్ళాలని, అందులో మరి ముఖ్యంగా వారంలో ఒకరోజైనా సరే పల్లె నిద్ర చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా తెలుస్తాయి. సమస్యలు తెలిసినప్పుడు దానికి పరిష్కారం దిశగా ఆలోచన చేయడానికి, అదేవిధంగా జిల్లా స్థాయిలో సమస్య పరిష్కారం అయితే జిల్లా స్థాయిలో, ఒకవేళ రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సి వస్తే రాష్ట్ర స్థాయికి చేర్చడానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రకాశం జిల్లాలో నేను ఈ పోతవరం గ్రామానికి వచ్చి ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరితో కూడా మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా అందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు
అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, దాంతోపాటు ఇంకా వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు కొన్ని రెవెన్యూ సమస్యలు మన దగ్గరకు వచ్చినాయి. తర్వాత స్కూల్ గురించి అడిగారు, తర్వాత రోడ్స్ గురించి వాళ్ళు అడిగారు. సో ఇవి మిగతా ఇష్యూస్తో పాటు ఇవి మరి ఎక్కువగా ఇక్కడ ఈ గ్రామంలో నుంచి వచ్చినాయి కాబట్టి దీనికి సంబంధించి మనకి అటు నరేగా ఫండ్స్తో కానీ, తర్వాత సర్వశిక్ష అభియాన్ కింద ఉన్నటువంటి ఫండ్స్తో కానీ, తర్వాత పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఫండ్స్తో కానీ కన్వర్జెన్స్ మోడ్లో ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. బడ్జెట్కి అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సఫిషియెంట్గా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బడ్జెట్ ఇచ్చారు. ఈసారి వినూత్నంగా ప్రతి మండలానికి కూడా ఎంత బడ్జెట్ ఇస్తున్నాం అనేది కూడా మనకి ఇచ్చి దాన్ని అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కాన్స్టిట్యున్సీకి ఇంత బడ్జెట్ వచ్చిందని చెప్పి ప్రజలు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా మనం ఇంతకుముందే మనం చేశాము. ఆ బడ్జెట్ అంతా కూడా కన్వర్జెన్స్లో దాని అంతా కూడా ఖర్చు పెట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాము. ఈ పల్లె నిధుల్లో భాగంగా ఈరోజు రాత్రికి నేను ఇక్కడ ఉండి మార్నింగ్ మరొకసారి అక్కడ వీళ్ళు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి పల్లెలో ఎలా జరుగుతున్నది, వాళ్ళ పనులు ఏమున్నాయి, ఎట్లా చేసుకుంటారు అనేది కూడా గమనించిన తర్వాత కొన్ని ఇక్కడ ఉన్న హ్యాబిటేషన్స్ కూడా విజిట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధికారులందరూ కూడా ప్రజలకు చేరువుగా ఉండాలి. సో ఆ సమస్యలన్నింటినీ కూడా మనం త్వరితగతిన పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో పెట్టారు కాబట్టి మంచి స్పందన ఉంది. అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గుట్టిపాటి లక్ష్మి గారు, వారు హస్బెండ్ అందరూ కూడా పార్టీ వర్కర్స్ అందరూ కూడా కలిసి చక్కగా ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మంచి స్పందన ఉంది కాబట్టి ఇది మనం ఇంకా కంటిన్యూ చేస్తాము. సమస్యలకి పరిష్కార వేదికగా ఇది ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.